హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా లాగ్స్. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అసలు యాక్చువల్గా నేను ఇప్పుడు ఏ పని పెట్టుకోదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు పొద్దున పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా. హాలిడేస్ ఇవ్వటం వల్ల నేను రేపు ఊరు వెళ్ళాలని పని అంతా పెట్టుకుంటే మా బాబు స్కూల్ నుంచి వచ్చి అమ్మ నాకు ఎగ్ బజ్జీ చెయ్యి అని గోల గోల చేశాడు. ఎగ్ బజ్జీ పకోడీ చేయమని గోల గోల చేశాడు. అసలు యాక్చువల్గా వాడు ఎప్పుడు ఏమీ అడగడు ఫ్రెండ్స్. అసలు వాడికి ఇట్లాంటి ఎక్కువగా కూడా తినడు. కానీ ఎందుకో స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదరో సంథింగ్ ఎవరో కానీ తీసుకొచ్చారంట. చాలా టేస్ట్గా ఉన్నాయి, అమ్మ నాకు కావాలి, నువ్వు చేయి అని పెద్ద పేచీ పెట్టేస్తే అప్పటికప్పుడు స్కూల్ నుంచి రావటమే నేను ప్రిపేర్ చేయటం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అస్సలు ఏదో చెప్పాడులే నా కొడుకు, చెప్పక చెప్పాడు, అడక్క అడిగాడు అని చేయడానికి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అలా స్టార్ట్ చేస్తే అసలు మినిమం గంటన్నర పట్టేసేసింది ఫ్రెండ్స్. అసలు ఏదోలే పేరుకేమో ఎగ్ బజ్జీ పకోడీ అని సింపుల్గా అయిపోద్దిలే అనుకున్నాం, కానీ ఎంత టైం పట్టేసిందో ఫ్రెండ్స్. అసలు చాలా టైం పట్టేసింది. అయినా కానీ మాకు అలవాటే. ఎందుకంటే నేను మా అమ్మగారిది హోటల్ అవటం వల్ల ఎప్పుడూ తను వేయటం చూస్తూ ఉంటాం కదా మేము. యాక్చువల్గా పకోడీ వేయటం కానీ, ఎగ్ బజ్జీస్ కానీ, మామూలుగా వంకాయ బజ్జీ కానీ, ఆల్మోస్ట్ చిన్న పునుగులు కానీ, వడలు, సంథింగ్ ఆల్మోస్ట్ అన్ని హోటల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ చాలా ఇష్టంగానే చేస్తాను ఫ్రెండ్స్. నాకు మ్యాక్సిమం అన్ని హోటల్ ఐటమ్స్ అన్నీ వచ్చు నాకు చేయటం. కానీ అప్పటికప్పుడు కదా, నేను కొంచెం ఫస్ట్ ప్రిపేర్లో ఉన్నట్టయితే ఇంకా ఫాస్ట్గా చేసేసేదాన్ని. కానీ ఏంటంటే అప్పటికప్పుడు అనుకున్నాం కదా, ఎలా వస్తాయో ఏంటో అని కొంచెం భయపడ్డాను. నేను ఎక్కువగా పిల్లలు తినే ఆటల్లో, అది కాక మా బాబుకి హెల్త్ అనేది ఒకటి బాగోదు. అందుకని వాడికి సంబంధించిన వాటిల్లో నేను ఎక్కువగా సోడా ఉప్పు కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ అలాంటివి ఏమీ అసలు వేయను. న్యాచురల్గానే చేస్తాను. నేను టేస్టింగ్ సాల్ట్ కానీ, మనం సోడా ఉప్పు కానీ వేసాము అంటే ఇంకా గుల్లగా వచ్చి ఇంకా క్రిస్పీగా చక్కగా బాగుంటాయి. అటు గట్టిగా అటు కరకరలాడుకుంటూ కాకుండా, అటు మెత్తగా కాకుండా మీడియంలో చాలా బాగుంటాయి, నూనె పీల్చుకోకుండా. కానీ మా బాబుకి ఏమి అస్సలు వేయను. అలా వేయకపోవటం వల్ల వాడు ఇష్టంగా తింటాడు. వాడు ఇష్టంగా అసలు యాక్చువల్గా ఇలాంటి శనగపిండికి సంబంధించినవనే మా బాబుకి అస్సలు పెట్టాం. ఎందుకంటే వాడికి హెల్త్ చాలా తక్కువ ఫ్రెండ్స్ అసలు. అందుకని తనకి ఆచితూచే పెడతాము. అలాంటిది వాడి నోటితో వాడు అడిగాడు కదా, పెట్టకపోతే బాగోదు కదా. అది కాక మా అమ్మమ్మ అడిగినా కూడా పెట్టలేదు, చేయలేదు అనుకుంటాడు ఫ్రెండ్స్. అందుకని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా భలే మెత్తగాను చాలా బాగా వచ్చినాయి. ఎగ్ బజ్జీస్ కూడాను. ఎగ్ బజ్జీ అయితే మినిమం గంటన్నర నానాలి. అలాంటిది ఒక 15 మినిట్స్ నానపెట్టినా కానీ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు గార్నిష్ చేసేటప్పుడు నేను కారం, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం, ఉల్లిపాయలు వేసుకొని గార్నిష్ చేస్తే ఫ్రెండ్స్ అసలు ఎగ్ బజ్జీ మంది హోటల్ స్టైల్లోనే వస్తుంది ఫ్రెండ్స్. అసలు మనకి చాట్ బండ్లు ఉంటాయి కదా, అలా వాళ్ళు చేసే స్టైల్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఇట్లా ప్రిపేర్ చేశాను. 4 ఎగ్స్ తీసుకొని అవి హాఫ్ ఎగ్గే చేసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకొని మనం చేయాలనుకుంటే కనుక మనకి అవి పచ్చిగాను లోన మనకి సరిగ్గా ఉడకవు. ఎక్కువగా ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకే అలా కుదిరిద్ది. మనం ఒక ఎగ్ని ఆఫ్ చేసుకొని మనం పిండి పట్టించి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. లాస్ట్కి నేను పకోడీ అన్నాను, ఎగ్ బజ్జీస్ రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.